100 మంది సైన్యాన్ని ఒకేసారి రమ్మని సవాల్ చేసి ఒక్క వీర సైనికుడే వాళ్ళందర్నీ చీల్చి చెండాడడం సినిమాల్లోనే చూసుంటాం. కానీ నిజంగా అలాంటి సత్తా మన భారత సైనికుల సొంతం. భారతావని గడ్డకే ఆ గొప్పదనం ఉంది. మన జవాన్ల రక్తంలో అంతే వేడి ఉంది. ఇది ఆషామాషిగా చెప్పిన మాట కాదు. కేవలం 21 మంది సైనికులు 10,000 మంది శత్రు సైన్యం ఎదురైనా మడమ తిప్పకుండా పోరాడిన వీరులు ధీరులు. అదే సరగర్హి యుద్ధం. ఎందరికో స్ఫూర్తి నింపిన అత్యద్భుత సైనిక పోరాటం అది. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇలా మన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో ఒక్క సేనానిగా ఉన్న హీరో 100 మంది సైనికుల్ని అడ్డుకుంటే ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఒక్కడే అంతమందితో ధైర్యంగా పోరాడడం చూసి గొప్పగా భావించారు. అలాంటిది కేవలం 21 మంది 10,000 శత్రు సైన్యంతో వీరోచితంగా పోరాడిన ఓ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. ఆ 21 మంది ఎవరో కాదు, మన భారతీయ సైనికులే. ఈ సంఘటన గురించి చాలామందికి తెలియకపోవచ్చు. అదే సరగర్హి యుద్ధం. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలమది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఈశాన్య తెరాహ్ ప్రాంతంలో సరగర్హి అనే ఓ చిన్న ప్రాంతముంది. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఉన్న లాకట్, గులిస్తాన్ కోటల మధ్య సమాచార మార్పిడికి అందుబాటులో ఉండేది. అక్కడ 21 మంది సైనికులతో కూడిన 36వ సిక్కు రెజిమెంట్ కాపలాగా ఉండేది. ఆ బృందానికి హవాల్దార్ ఇషార్ సింగ్ నాయకుడు. ఆఫ్ఘనిస్తాన్ అప్పట్లో సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తుండేది. ఈ క్రమంలో 1897 సెప్టెంబర్ 12న ఉదయం 9 గంటలకు 10,000 మంది సైన్యంతో ఆఫ్ఘనిస్తాన్ సరగర్హి ప్రాంతంపైకి దండెత్తి వచ్చింది. దీంతో సర్దార్ గురుముఖ్ సింగ్ అనే సైనికుడు లాకర్డు కోటకు సమాచారం అందించాడు. శత్రు సైన్యం సరగర్హి సమీపంలో ఉండడంతో ఏమీ చేయలేనని, బలగాలు రావడానికి చాలా సమయం పడుతుందని నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దాంతో 21 మంది సైనికులే శత్రువులతో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న గడిలోంచే తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరపడం ప్రారంభించారు. 3 గంటల పాటు శత్రువులను లోపలికి చొరబడకుండా అడ్డుకోగలిగారు. ఈ పోరాటంలో 180 మందిని హతమార్చి చాలా మందిని గాయపరిచారు. ఆ తర్వాత బలగాలు వచ్చి వీరికి తోడుగా ప్రత్యర్థి సైన్యంతో పోరాడాయి. మొత్తం ఈ యుద్ధంలో 600 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే 21 మంది వీర జవాన్లు తమ చివరి క్షణం వరకు పోరాడి అమరులయ్యారు. వీరి వీరోచిత పోరాటానికి గుర్తుగా బృందంలోని 21 మందికి ఆనాటి అత్యున్నత పురస్కారమైన ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రకటించారు. ఒక బృందంలో ఉన్న సైనికులందరికీ ఈ అవార్డులు దక్కడం ప్రపంచంలోనే అది తొలిసారి. ఇప్పటికీ సెప్టెంబర్ 12న సరగర్హి డే పేరుతో ఆ వీర జవాన్లకు నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఈ సంఘటనను చిత్రంగా మలిచేందుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రయత్నిస్తున్నారు. ఏమైనా మన జవాన్లు గ్రేట్, వారి త్యాగాలు ఇంకా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ భారత్ సోల్జర్స్.